ఇప్పుడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం మొదటి ప్రసంగం ఇంకా నేర్చుకొని మాట్లాడితే చాలా బాగుండేది. మీరు మొన్న ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని ఉద్యమం చేసి నటించారు. నేను నటనంటున్నా, ఇప్పుడు మీ స్పీచ్ చూస్తూ ఉంటుంది నటననిపిస్తుంది. ఎందుకు చేశారు? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, సమైక్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుందని మీరు ఆ రోజు సమైక్యంగా ఉండాలని ఉద్యమం చేస్తే ఈరోజు వస్తానే 13 జిల్లాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మనమేం భయపడక్కర్లేదు, నేను నాయకత్వం ఇస్తాను మీరు మాట్లాడుతున్నారు. రెండో విషయం అధ్యక్ష, ఇది మనం పెట్టిన ఫిగర్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతానే 2 రాష్ట్రాలు విభజించినప్పుడు గవర్నర్ రూల్ ఉన్నప్పుడే 15,900 కోట్ల రూపాయలు డెఫిసిట్ వస్తుందని గవర్నరే కేంద్ర ప్రభుత్వానికి మెమరాండం పంపించారు. కనీసం పేపర్లు చదువుకుంటే మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు. మీరు చదవకుండా ప్రతి ఒక్కదాన్ని వక్రీకరించి మీరు మాట్లాడుతుందంటే ఆంధ్రప్రదేశ్కి ఏమీ అన్యాయం చేయడం లేదు, ఏమీ జరగలేదు. కాబట్టి నేను ఇక్కడ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్కి న్యాయంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది మీరు చెప్తే అంటే మీరు సెబటైజ్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు ద్రోహం చేసే పరిస్థితికి వస్తున్నారు. కేంద్రం రేపు డబ్బులు ఇవ్వాలన్నా మీ అపోజిషన్ మారికి చెప్తున్నారు, మీ రాష్ట్రంలో మారికి ఉందంటే డబ్బులు రాని పరిస్థితి తేవడానికి మీరు ప్రయత్నం చేస్తారు తప్ప ఈ క్రైసిస్ లో ఉన్నప్పుడు ప్రజలకు అండగా ఉండాలి. మీరన్నా కొత్తగా రాజకీయాలకు వచ్చారు, నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, నాయకత్వం ఇవ్వాలంటే సక్రమైన నాయకత్వం ఇవ్వాలంటే ఎట్టి ఇవ్వాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మాటలు చెప్పడం కాదు. ముందుగా ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు మనకు అప్పులు ఉన్నాయి. ఒక్క మాట మీరు మాట్లాడలేకపోయారు. అప్పులు జనాభా ప్రాతిపదిక పైన ఇచ్చారు, ఆదాయం మాత్రం లొకేషన్ ప్రకారం ఇచ్చారు. అదే మరి ఇంకో పక్కన ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో జనాభా ప్రకారం ఇచ్చారు. కేడర్ ఆఫీసర్స్ అన్ని 13:10, 13 జిల్లాలకు 13 మంది, 10 జిల్లాలకు 15 మందికి ఇచ్చారు. కరెంట్ మాత్రం కన్జంప్షన్ ప్రకారం ఇస్తా ఉంటున్నారు, జాగ్రఫికల్ లొకేషన్ కాదు. దీనికి నేను ఏమడిగాను, అన్యాయం జరిగింది, ఇబ్బందుల్లో ఉన్నాం, కేంద్రం కాంపన్సేట్ చేయాలి, మళ్ళా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం నిధులు ఇవ్వాలి, పాలసీ పెట్టాలని నేను అడుగుతా ఉంటే బ్రహ్మాండంగా ఉందని మీరు మాట్లాడితే ఎలాంటి సంకేతాలు ఇస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వనరులు ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయి, అది కూడా చెప్పాం మేము. డెఫినెట్ గా మళ్ళా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేస్తారని గవర్నర్ స్పీచ్ లో పెట్టారు. మీరు పూర్తిగా చదివి కనీసం మొదటి సమావేశంలో కష్టకాలంలో ఉండే ప్రజలను ఆదుకునే దిశగా మీరు మాట్లాడకుండా రాజకీయ ప్రసంగం చేయడం చాలా దురదృష్టం. చాలా బాధపడుతున్నా. అంటే మీకు అనుభవం లేదనడానికి ఇది ఉదాహరణ, బెస్ట్ ప్రాక్టిస్ ఎగ్జాంపుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దయచేసి మీరు మాట్లాడుకోండి. ఈ రోజు మీ పార్టీలో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేయడానికి 5 సంవత్సరాలు ఉంది మీకు టైం. మీరు విమర్శించండి, దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటాం. కానీ ఈ రోజు మనం ఇబ్బందుల్లో ఉంటే కావాలని చెప్పి వక్రీకరించి మాట్లాడి మళ్ళీ కేంద్రం నుంచి సహాయం రాకపోతే చరిత్రహీనులుగా మీ పార్టీ మిగిలిపోతుంది. అది గుర్తుపెట్టుకోమని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను. నేను ఒక విజ్ఞప్తి గారు, I am appeal to all the members of all parties.